వామన్రావు హత్య కేసులో సిబిఐ విచారణ 3 గంటల పాటు కొనసాగింది. మంతని మాజీ ఎమ్మెల్యే ఈరోజు సిబిఐ విచారణకు హాజరు కావడం జరిగింది. సిబిఐ ఎటువంటి అంశాలను ప్రస్తావించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాకు అందుబాటులో పుట్ట మధు ఉన్నారు. 3 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నారు కదా, ఏం ప్రశ్నించింది? సిబిఐ మీ నుంచి ఎటువంటి అంశాలను తీసుకుంది? అంటే సిబిఐ వారు ఏంటంటే శ్రీను మీకు అక్క కొడుకు, ఆయన మీకు ఆయనకు మీకు ఫోన్లో వచ్చినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దేనికోసమని వారు అడిగారు. మా అల్లుడు నాకు ఇంట్లో ఉంటాడు, ఇంటి పనులు చేస్తూ ఉంటాము, దానికోసమే ఫోన్లు చేసుకున్నాం అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే ఎందుకు ప్రధానంగా మిమ్మల్ని సిబిఐ ఈరోజు ఎంక్వైరీ చేయడం జరిగింది? మొదటి నుంచి కూడా మీపైనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు మీకున్న ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా? కేవలం కుటుంబ సభ్యులు ఉండడం వల్లనే ఈరోజు విచారణ రావాల్సి వచ్చింది అనుకుంటున్నారా? సంబంధం అనేది, నేను ఒక మాజీ ఎమ్మెల్యేను, 37 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉంటున్నా. నేను వామన్రావు అనే అతనికి పాలిటిక్స్ తోటి సంబంధం లేదు. నాకు ఆయనకు రైవాలిటీ ఏమి ఉండదు అసలు. నేను వారికి కూడా అదే చెప్పిన, నాకు రైవాలిటీ ఆయనతోటి ఏముండదు. కానీ రాజకీయంగా వాడుకోవడానికి ఇవాళ ప్రతిరోజు, అంటే వామన్రావు గారి తండ్రి మర్డర్ అయినాక వారి దరఖాస్తులో మా పేరు లేదు, తర్వాత వారు ఏ టీవీకి మాట్లాడినా మా పేరు చెప్పలేదు. దుద్దిల్ల శ్రీధర్ గారు ఎప్పుడైతే ఆయన నచ్చి మోటివేట్ చేసిండో, తెల్లారి నుంచి టీవీ ఛానళ్ళలో మా పేర్లు చెప్పడం మొదలుపెట్టిండు. ఇది ఇంతటితోటి ఆగిపోతలేదని ఆ రోజు హైకోర్టు మానిటరింగ్ చేసింది ఈ కేసును. ఇది ఒక పోలీసు వాళ్ళే కాదు, ఎవ్రీ కేసు టు కేసు మానిటరింగ్ చేసారు హైకోర్టు వారు. అయినా కూడా వారు సంతృప్తి చెందక సుప్రీంకోర్టుకు తీసుకెళ్ళండి దుద్దిల్ల శ్రీధర్ గారు. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ ఇప్పించారు సిబిఐకి. కనుక ఆయన రాజకీయంగా ఏ విధంగా మమ్మల్ని నిలువరించాలనే ప్రయత్నంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము నెక్ టు నెక్ వస్తున్నాము. ఆయన డబ్బు లేకుండా ఎలక్షన్ కొట్లాడితే మేము ఒకసారి కూడా ఓడిపోయే వాళ్ళం కాదు. డబ్బు సంచులతో గెలుస్తూ ఉన్నా ఇతన్ని మొత్తానికి రాజకీయంగా కనబడకుండా చేస్తే అయిపోతుందనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తాం. ఇదంతా కూడా ఓవరాల్గా పొలిటికల్ గేమ్ అనుకోవచ్చా? ఎందుకంటే మీ మంత్రి ప్రాంతంలో జరుగుతున్న రాజకీయ పరిణామ నేపథ్యంలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది అంటున్నారు కదా, దీని వెనుక ఎవరు ఉండి ఉంటారని మీరు అనుమానిస్తున్నారు? అంతా కూడా రాజకీయ కోణంలో చూస్తారు, ఎట్లా చూస్తారు? 100% రాజకీయ కోణము దుద్దిల్ల శ్రీధర్ గారే నడిపిస్తూ ఉన్నారు. ఇది డే 1 నుంచి. ఆ రోజు మంతిని మధుకర్ చనిపోయినా కూడా ఆ మంతిని మధుకర్ విషయంలో కూడా పూర్తిగా రాజకీయం చేసిండు. ఇవాళ 2 సంవత్సరాలు అయింది, హైకోర్టులో ఉన్న కేసు బయటికి వస్తలేదు. హైకోర్టులో ఉన్న కేసు బయటికి ఎందుకు వస్తలేదు? వామన్రావు గారి కేసు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళింది? దాంట్లో మంతిని మధుకర్గా వాళ్ళు ఇచ్చిన పిటిషన్లో డే 1 ఈయన ఎంబడి ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్ల పేర్లు ఉన్నాయి. ఈ డే 1 మా అప్లికేషన్లో, మా దరఖాస్తులో మా పేర్లు లేవు, తెల్లారి కూడా మా పేర్లు లేవు. ఈయన ఇంప్లికేట్ చేయించిండు దాంట్లో. కనుక దీన్ని అక్కడ దాకా పట్టుకపోయి, నేను ఎమ్మెల్యేని కనుక ఆ రోజు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పేర్లు ఉన్నాయి కనుక అవి ఇవాళ కూడా బయటకు వస్తలేవు. అలా ఒకవేళ ఆ పేర్లను ఇన్వెస్టిగేషన్ చేస్తే దుద్దిల్ల శ్రీధర్ పేరు కూడా వస్తుంది కావచ్చు. కనుక ఆయనకు సంబంధించిన ఏవి బయటికి రావు. ఆయనకు సంబంధం లేకుండా ఎదుటి వాళ్ళ మీద ఏదైనా అవకాశం దొరికితే మాత్రం దాన్ని వాడుకుంటా ఉన్నాడు. సిబిఐ విచారణ జరుగుతుంది, మరొకసారి సిబిఐ పిలిస్తే వచ్చే అవకాశం ఉందా? ఈ అంతిమంగా సిబిఐ రిపోర్ట్ ఏ రకంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? రిపోర్ట్ గురించి మనం ఎట్లా చెప్తాం? మీరు ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు, ప్రస్తుతం మీరు చూసిన సిచ్యువేషన్ కావచ్చు, ఇందులో పుట్టమధు క్లీన్ చిట్గా రాబోతాడా, ఎట్లా ఉండబోతుంది? నన్నైతే మళ్ళీ పిలుస్తా అని ఏం చెప్పలేదు, నన్ను రమ్మని చెప్పలేదు. 100కు 100% నేను డే 1 చెప్పిన, సొంత కొడుకు తప్పు చేస్తే తండ్రికి శిక్ష లేదు, అక్క కొడుకు తప్పు చేస్తే మామకు శిక్ష ఉంటుందా? ఈ సమాజం ఆలోచించాలి, ఈ సమాజం గుర్తుపెట్టుకోవాలి. ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి, ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వస్తే ఎన్ని హింసలకు గురవుతారనేది దీనికి నిలువుటెద్దు సాక్ష్యం. తప్ప నేను నా అక్క కొడుకు తెలుసో తెలియక ఏదైనా తప్పు చేస్తే నన్ను ఇలా ముద్దాయిగా చూపించవచ్చా? ఇదేమన్నా పద్ధతి అంటారా ఈ సమాజం? అసలు దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఈ రాజకీయం లేకపోతే కేసే లేదు. అంటే సామాన్యుడు మంత్రిలో రాజకీయాలు చేసే పరిస్థితి లేదంటారా? అసలే లేదు. ఇక ఇప్పుడు ఇప్పటి వరకు 78 సంవత్సరాలలో ఒక బీసీ కూడా ఎమ్మెల్యే కాలేదు. అయిన వాడిని కథ మళ్ళీ కాకుండా చేస్తూ ఉన్నాడు. ఎవరిని కూడా వాళ్ళు ఎదగనీయలేదు. నాకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అండగా ఉండి 3 సార్లు టికెట్ ఇచ్చింది కనుక నేను కనబడుతున్నా. ఆ రోజు టీడీపీ ఉన్నప్పుడు ఒకసారి టికెట్ ఇచ్చిన వాళ్ళకి ఇంకోసారి రానియలేదు. వీళ్ళే ఆ పార్టీలో ఉండి, వీళ్ళు ఈ పార్టీలు నడిపిస్తారు, అన్ని పార్టీలు నడిపిస్తారు. వాళ్ళ విన్యాసాలు కేసీఆర్ దగ్గర నడవలేదు కనుక నాకు 3 సార్లు టికెట్ వచ్చింది. సిబిఐ విచారణ రావడానికి పొలిటికల్గా శ్రీధర్బాబును కారణం చూపెడుతున్నారు కదా, మరి సిబిఐ విచారణ పైన మీకు విశ్వాసం ఉందా? 100% విశ్వాసం ఉంది. సిబిఐ ఉంది. తర్వాత వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు,
కనుక ఇక్కడ వాళ్ళకి ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్కు గురయ్యే అవకాశం లేదని నేను భావిస్తున్నా. రాజకీయం లేకపోతే కేసే లేదు, రాజకీయం లేకపోతే కేసే లేదు మహేష్. ఇంకేం చెప్పాలి మేము? మొత్తానికైతే సిబిఐ విచారణ కొనసాగుతుంది. ఈ కేసు విషయంలో చాలా అంశాలను సిబిఐ ప్రస్తావించినట్టు సమాచారం అవుతుంది. మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుతో పాటు చాలామందిని కూడా ఇప్పటికే సిబిఐ విచారించిన నేపథ్యంలో ఇదంతా కూడా ఒక రాజకీయ కోణంలో మాత్రమే మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు చూస్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, పెద్దపల్లి జిల్లా.